హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను రాగి ముద్ద కోడి కూర చూపిస్తున్నానండి. ఈ రాగి ముద్ద ఎంత మంచిదో హెల్త్కి అందరికీ తెలుసు. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అందరి పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, చాలా మంచిది హెల్త్కి. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్తోనే కాదు, దేనితోనైనా సరే చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికోసం నేను ఒక హాఫ్ కప్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి అరగంట కోసం. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. అది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక కప్ రాగి పిండికి 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మేము ఏ కప్పుతో అయితే రాగి పిండిని మెజర్ చేసి తీసుకున్నాము అదే సేమ్ కప్పుతో 5 కప్స్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ని మూత పెట్టేసి బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ ఇప్పుడు బాయిల్ వచ్చేసిన తర్వాత అందులోకి మేము వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇందులోకి రైస్ వేసుకొని రైస్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అది రైస్ చాలా మెత్తగా ఉడికేటట్లుగా ఉడికించుకోవాలండి. మేము రైస్కి అన్నంకి ఉడికించుకున్నట్లు కాకుండా ఇంకొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రాగి పిండిని వేసేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి అది కదిలించకూడదు, గరిటె పెట్టి కదలపకూడదు ఏమి. అలాగే మూత పెట్టేసేసి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసిన తర్వాత గరిటెతో చక్కగా కలిపేసుకోవాలండి. అది ఆపకుండా ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇదంతా పిండి మొత్తం కూడాను కలిసేటట్లుగా కలుపుకోవాలి. గరిటెతో కానివ్వండి, లేకపోతే రోటీతో రోల్ చేసే రోలర్తో కానివ్వండి, అది శుభ్రం చేసుకొని దాంతో కలిపేసుకోవాలని మెత్తగాను కలిపేసుకొని ఒక కవర్ చేసేసి 5 మినిట్స్ కోసం లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ మీద పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. ఈ చికెన్ కర్రీ రాగి ముద్దతో చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీ పీస్లో కట్ చేసి తీసుకున్నానండి మీడియం సైజులో. కడాయి తీసుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నానండి. మేము ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇందులో నేను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 3-4 లవంగా, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి కలర్ వచ్చే వరకు, దాని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2 టమాటోస్ని, మీడియం సైజ్ టమాటోస్ని చాప్ చేసి వేసుకున్నాను. టమాటోస్ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అది కొంచెం సాటే చేసుకుంటే టమాటోస్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి. ఇప్పుడు 2 మినిట్స్ కోసం కవర్ చేసి కుక్ చేస్తాను. అవి తొందరగా ఉడుకుతాయి. టమాటోస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆయిల్ వేరేటట్లుగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. ఇప్పుడు అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ కూడా వేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మాకు గ్రేవీకి కావలసిన థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి కుక్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. అడుగు అంటుకోకుండా మధ్యలో కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. అలాగే కుక్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేరయ్యే వరకు, కొంచెం గ్రేవీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులోకి నేను ఇందులో 2 టీ స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఇందులోకి కొంచెం క్యాష్యూ నట్స్ని 6-7 క్యాష్యూ నట్స్ని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు పేస్ట్ లాగా. దాంతోపాటు కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని
మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా వేరే అయ్యే వరకు. చూడండి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి ముద్ద కూడా చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాము. వేడి మీదనే మేము ఇది సర్వ్ చేసుకోవాలి. ముద్దలాగా చేసుకుంటూ కొంచెం చేతులకి ఆయిల్ ఘీ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని, లేకపోతే కొంచెం తడిగా చేతులతో వాటర్ని అద్దుకొని ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముద్దలాగా చేస్తే తొందరగా చల్లారదండి. అలా కాకపోతే ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం ఘీ అప్లై చేసుకొని అందులోని రాగి ముద్దని వేసి కొంచెం తిప్పి అలా రౌండ్గా అయిపోతుందండి. అప్పుడు అది మేము ముద్దలాగా చేసుకొని వేసుకోవచ్చు. దాంతోపాటు చికెన్ కర్రీని పక్కన కొంచెం ఆనియన్స్ని, పచ్చిమిర్చితో పాటు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా చాలా హెల్తీ కూడాను. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడాను చేసుకోవడం. ఇది వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కర్రీస్తో కానివ్వండి, దేంతోనైనా సరే చాలా బాగుంటుంది. పప్పు చారుతో కానివ్వండి, దేంతోనైనా బాగా సూట్ అవుతుంది. బాగా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.